చాలా ఉంది. ఆయన తండ్రి నేర సామ్రాజ్యం విస్తరించింది మొదలైన ఇవన్నీ ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మీద నేను అభిమానంతో చెప్పడంలా, జగన్ కూడా అంత దుర్మార్గంగా వెరైటీస్ లో వెల్కమ్ బ్యాక్ డోరేంద్ర ప్రసాద్ గారు. నమస్తే. ఎంటైర్ కాంట్రాక్ట్ టెండరింగ్ సిస్టమ్ అనే దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఎక్కడ లేదు టెండరింగ్, ఎవరికి ఇవ్వాలో వాళ్ళ అనుకూలమైనటువంటి స్పెక్స్ పెట్టుకుంటున్నారు, అంతే, వాళ్ళకి మాత్రమే వచ్చేటట్టు చేస్తున్నారు. అంటే ఎక్కడ లీగల్ గా ఎక్కడ దొరకకుండా. లీగల్ గా దొరకడం అంటే ఇప్పుడు విచారణ చేస్తే దొరుకుతారు, దొరకకుండా ఏం పోరు. 100 రూపాయలు పని 200 రూపాయలు అంచనా చేసావంటే ఇక అంచనాలు అవి ఒక యాంగిల్. అసలు టెండర్ గ్రాంట్ చేసేటప్పుడు మీకు ఇవ్వాలి అంటే మీకు అనుకూలమైన స్పెసిఫికేషన్స్ పెట్టి నన్ను ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు చేస్తారు. ఈ టెక్నికల్ గా ఖచ్చితంగా దొరుకుతారు, కానీ ఎంక్వైరీ చేసేది ఎవరు? ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం కాపాడుతుంది, ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని వచ్చే ప్రభుత్వం కాపాడుతుంది. గతంలో వింటుండేవాళ్ళం ఏసీబీ దాడి చేసింది, విజిలెన్స్ దాడి చేసిందని. అసలు ఎప్పుడు ఇవి ఒక 5-6 ఏళ్ల నుంచి అసలు వినిపిస్తుంది. ఏసీబీ ఎవరో విఆర్ఓనో లేకపోతే వీడిఓనో ఎవరినో చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని మీద ఏసీబీ చేస్తుంది తప్ప కాంట్రాక్టర్స్ నో లేకపోతే ఎమ్మెల్యేలనో ఐఏఎస్ ఆఫీసర్ నో ఏసీబీ సిబిఐ చేయవు కదా. మీకు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ నో దగ్గర గుమాస్తాన్ని పట్టుకుంటే తెలంగాణలో 80 కోట్ల ఆస్తి దొరికిందంట ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే. ప్రజా సంపద ఏ విధంగా లూటీ అవుతుందో. సో ఒక అటెండర్ దగ్గర 80 కోట్లు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉంటుంది? 1000 కోట్లు వేసుకోవాలి, 1000 కోట్లు ఉంటుంది కదా. ఇది అందరికీ తెలుసు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ 1000 కోట్లు ఆయన ఒక్కటి తినలేడు కదా, ఆయన పైన ఉండే మంత్రికి ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా. వాళ్ళు అందరూ కలిసి పంచుకుంటున్నారు. ఈ పంచుకునే కార్యక్రమంలో అది వెరైటీస్ అయినా, క్వాడ్జ్ అయినా, మైకా అయినా, గ్రానైట్ అయినా, లాటరైట్ అయినా, బాక్సైట్ అయినా అన్నీ అంతే. మీకు జగన్ టైంలో లాటరైట్ దోపిడీ జరిగిందన్నారు, మరి ఇప్పుడేమన్నా ఆగిందా? వీటన్నిటి మీద డీటెయిల్డ్ గా ఒక్కొక్క ఎపిసోడ్ లో లాటరైట్ మీద ఒక ఎపిసోడ్, మీ నెల్లూరులో ఉండే క్వార్ట్స్ మీద ఒక ఎపిసోడ్, ఇంకా అద్భుతమైన సంపద ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. దీని మీద సెపరేట్ గా ఒకటి చేయాలని నేను ఈ మధ్య దాని మీద ఒక రీసెర్చ్ టీమ్. బీచ్ శాండ్ చాలా పెద్ద స్కామ్. బీచ్ శాండ్ కొంగు బంగారం, ఈ మన తీరం కొంగు బంగారం అని స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులందరూ ఏమైపోయారు? చైనా ఇప్పుడు 90% మార్కెట్ ని చైనా క్యాప్చర్ చేస్తుంది. దానికి అమెరికాని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అమెరికా బ్లాక్ మెయిల్ చేస్తుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళింది ఆ సంపద? మన దగ్గర నుంచి కొంత రాజకీయ నాయకులు, కొంతమంది దళారులు కుమ్మక్కయ్యి ఇది బ్యాన్ చేసినటువంటి రిజర్వ్డ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ థోరియం లాంటి వాటిని కూడా బయట దేశాలకు తరలించారని వింటున్నాం. చాలా అమానుషం ఇది. దేశ సంపదని బయట దేశాలకు తరలించి ఇలా లూటీ చేసేటువంటి ఇవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ కింద తీసుకుందాం. ఇవాళ నేనంటే బ్యారైటీస్ మీద ఎందుకు మాట్లాడానంటే, మనం మీకు బ్యారైటీస్ లో ఒక చిన్న విషయం చెప్తా. ఈ బ్యారైటీస్ కాంట్రాక్ట్ మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఈ వ్యవస్థలో మీడియా, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అధికారి అందరూ కుమ్మక్కై నడుపుతున్నారనే దానికి ఇదొక నిదర్శనం. ఈ వెరైటీస్ కాంట్రాక్ట్ లో ఒక మీడియా అధిపతి ఉన్నాడు, ఒక క్లాస్ బ్రోకర్ ఉన్నాడు, 2 పార్టీలు కూటమిలో ఉండే 2 పార్టీల మధ్య అనుసంధానకర్తగా వారధిగా వ్యవహరిస్తుండే ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు. సహజంగా అధికార పక్షం ఉంది, ఆయన డైరెక్ట్ గా వైసీపీ మనిషి కాబట్టి అక్కడ ప్రతిపక్షం కూడా ఉంది. అన్ని కలిసి కుమ్మక్కైన దాని వల్లనే వెరైటీస్ కలిసి రాష్ట్ర సంపద దోసుకుంటారు, అందరూ కలిసి తింటున్నారు. అందుకని ఎవరు మాట్లాడరు. ఇంకొక పాయింట్, నాకు ఈ బ్యారైటీస్ గురించి నాకు పెద్ద అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే 2014లో గల్ఫ్ నుంచి ఒక ప్రవాస భారతీయుడు వచ్చి ఇక్కడ బ్యారైటీస్ ఉంది ఇప్పుడు, అంటే 14లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా మేము అంతకుముందు ఫుల్లీ కంట్రోల్డ్, మేమేమన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా అని వెళ్ళారు. వెళ్తే ఒక ట్రాన్స్పోర్టర్ కానీ, ఒక మైనింగ్లో పలోరైజింగ్ మిల్స్ కానీ ఎవరూ కూడా మీరు ఏమి ఇక్కడి నుంచి ఒక రాయి తీసుకెళ్లాలన్నా వివేకానంద రెడ్డి పర్మిషన్ లేకపోతే బయటికి ఫ్యాక్షన్ ఉంది కదా అక్కడ. ఫ్యాక్షన్ ఉంది. మీరు ఏది పార్టీ, రూలింగ్ పార్టీ తెలుగుదేశం. అప్పుడు కూడా మీరు మంగంపేటకి వెళ్తే ఆ మైన్స్ చూస్తే కొండల్లాగుంటాయి, అసలు ఊహించని కూడా ఊహించలేము. ఈ తవ్వేసిన మట్టి పెద్ద కొండలాగా, తిప్ప కాదు అది, కొండే
ఒక్కొక్క మైన్ కొండలాగే ఉంటుంది. నేను చూశాను మంగంపేట వెరైటీస్ మైన్స్. అది అపారమైన సంపద. ఆ సంపదని అలా కొంచెం పంచుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఈ మైన్స్ మీద ఆధారపడి సుమారు ఒక 140-150 పల్వరైజింగ్ మిల్స్ ఉన్నాయి. అంటే స్మాల్ అండ్ మీడియం సెక్టర్, స్మాల్ స్కేల్ సెక్టర్లో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఒక 30,000 మంది పనిచేస్తారు. ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఎంపరాడాకి మాత్రమే కట్టబెట్టి, ఇంకా వేరే ఇంకొక సంస్థ కూడా వస్తుంది జింపెక్స్ అని, వాళ్ళు ఫస్ట్ టెండర్ వేసినప్పుడు 16.80కి 1 పైసా తక్కువకి ఇలా, వీళ్ళు 10 పైసలు తక్కువకి వేశారు. అంటే కుమ్మక్కైన టెండర్ అనండి, అది అర్థమైపోతుంది. అర్థమైపోతే టెండర్ వీళ్ళకి వచ్చింది, ఎంపరాడాకి వచ్చింది. మళ్ళీ మొన్న ఏదో టెండర్ పిలిస్తే దాంట్లో మళ్ళీ పాత రేట్ కంటే ఎక్కువ వేసి వీళ్ళు తీసుకున్నారు. మీకు మంగంపేట వెరైటీస్ ని గ్లోబల్ టెండరే పిలవాలి, లోకల్ టెండర్స్ పిలవకూడదు. లోకల్ వాళ్ళని స్పెసిఫికేషన్స్ మార్చి లోకల్ వాళ్ళకి అలౌ చేయకూడదు. గ్లోబల్ టెండర్ పిలిస్తే అది 10,000 పోతుంది టన్ను. చెప్పాను, టన్ను $140, సుమారు 14 లక్షలు, 10,000 రూపాయలు పోతుంది. ఏపీఎండిసి పోయి ఎక్కడో అప్పు, ఇప్పుడు ఏపీఎండిసి ఇప్పుడు అప్పు చేస్తుంది. 7,000 కోట్లు ఎంతో తీసుకున్నారు ఏపీఎండిసి ఈ మధ్య. అవసరంలా ఏపీఎండిసి అప్పు కలిగే స్టేజ్కి వస్తుంది ఒక వెరైటీస్ లో. ఇక్కడ 1 కోటి టన్నులు ఉంది. 1 కోటి టన్నులు ఇంటూ 10,000 కోట్లు ఆస్తుంది. 10,000 కోట్లు, 7,000 అప్పు అవసరం ఉంది. ఏదో ఇంట్లో పెట్టుకుని అడుక్కున్నట్టుంది. గ్లోబల్ టెండర్ పిలిస్తే వస్తుంది డబ్బు. గ్లోబల్ టెండర్ పిలవరు. గ్లోబల్ టెండర్ పిలవకుండా లోకల్ టెండర్స్. అది గ్లోబల్ టెండర్ అంటే వాళ్ళు ఏదైనా లంచాలు ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వరు కదా. గ్లోబల్ టెండర్ లంచాలు ఇవ్వరు. వాళ్ళు పెద్ద కంపెనీస్ వస్తాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లాగానే ఎక్కడ బయటకు వస్తే ఎప్పుడు ఇరుక్కుంటామని వీళ్ళకి భయాలు ఉంటాయి. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.